ఆ ప్రాజెక్టు కింద ఆయకట్టకు నీరు వదలరా? జూలై మాసం సగం పూర్తి కావస్తున్నా ఇంకా నీరు వదలకపోవడానికి కారణమేంటి? దీనిపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఆయకట్టు రైతులు అయోమయంలో పడుతున్నారు. మరోవైపు ప్రాజెక్టులోని నీటి మట్టం పడిపోయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటిని ఆయకట్టకు విడుదల చేస్తారా, చేయరా? వాచ్ దిస్ ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జున సాగర్ తర్వాత రెండో అతిపెద్ద సాగునీటి వనరుగా ఉంది మూసీ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ఆయకట్టు కింద ఈ ఏడాది వానాకాలం పంటల సాగుపై రైతుల్లో సందిగ్ధత నెలకొంది. జూలై మాసం సగం పూర్తయినా మూసీ ప్రాజెక్టు నుంచి వానాకాలం పంటల కోసం నీటి విడుదలపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఆయకట్టు రైతులు అయోమయంలో పడ్డారు. 4.46 టీఎంసీలు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల ద్వారా నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలో దాదాపు 35,000 ఎకరాల్లో పంటలు సాగవుతాయి. ప్రధాన కాల్వకు మోటార్లు వేయడం ద్వారా అనధికారికంగా మరో 15,000 ఎకరాలు సాగవుతుంది. యాసంగి పంట సాగు కోసం ఈ ఏడాది ఏప్రిల్ వరకు మూసి కుడి ఎడమ కాల్వల ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. నీటి విడుదల ముగిసే నాటికి రిజర్వాయర్లో నీటి మట్టం 918 అడుగుల కనిష్ట స్థాయికి తగ్గింది. అప్పటి నుంచి వేసవిలో అకాల వర్షాలు, వానాకాలం ప్రారంభంలో తొలకరి వర్షాలతో మూసి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరొచ్చి రిజర్వాయర్లో చేరింది. దీంతో వానాకాలం ప్రారంభంలో మూసి రిజర్వాయర్ నీటి మట్టం ఒక్కో అడుగు పెరుగుతూ వచ్చింది. జూన్ 12 నాటికి ప్రాజెక్టులోకి నీటి నిల్వ 2.68 టీఎంసీలకు చేరుకుంది. ప్రస్తుతం ఎగువ నుంచి ఇన్ఫ్లో నిలిచిపోవడంతో గత నెల రోజులుగా మూసీలో నీటి మట్టం ఒక్క అడుగు కూడా పెరగలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటిని ఆయకట్టుకు విడుదల చేస్తారా, చెయ్యరా? ఒకవేళ విడుదల చేస్తే ఎన్ని విడతలుగా విడుదల చేస్తారనే అనుమానం రైతులు నెలకొంది. మాది కేదపల్లి మండలం కాసనగూడ గ్రామం, నల్గొండ జిల్లా. నా పేరు శెట్టి మణిప్రతాప్. మా మూసీ ప్రాజెక్ట్ కింద మాకు పొలాలు ఉన్నాయి. మూసీ ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి అందరూ రైతులు కూడా తమకు ఉన్నటువంటి బోర్లతోటి చిన్న నార్లు పోసుకొని, నార్లకి ఇప్పుడు 15 రోజుల దాకా అయిపోవస్తుంది. ఇక దున్ని నాటు పెట్టే రోజులు దగ్గరకు వచ్చినాయి. కాబట్టి ఇంతవరకు మాకు మూసీ అధికారులు ఎవరు కూడా పలానా తారీఖు నాడు నీళ్లు విడుదల చేస్తాం అని చెప్పి డేటు ఏం ప్రకటించలేదు. దానివల్ల రైతులందరూ ఆందోళనకు గురవుతున్నారు. దీని గురించి అధికారులు ఏదో ఒకటి మీడియాకు కానీ లేకపోతే అధికార ప్రకటన ఒకటి విడుదల చేసి రైతులకు ఎప్పటి నుంచి నీళ్లు విడుదల చేస్తారనే దానిపై క్లారిటీ ఇవ్వాలని, లేని పక్షంలో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే మూసీ ప్రాజెక్టు కుడి ప్రధాన కాల్వకు బొప్పారం చెరువు రిజర్వాయర్గా ఉంది. మూసీ రిజర్వాయర్ ప్రధాన కుడి కాల్వ గేటు పైకెత్తగానే మొదటగా ఈ చెరువులోకి నీరు చేరుతుంది. చెరువుకున్న 3 షట్టర్స్ లేపితేనే కాల్వ ద్వారా దిగువ గ్రామాల్లో ఉన్న ఆయకట్టు, చెరువులు, కుంటలకు నీరు చేరుతుంది. అయితే బొప్పారం చెరువు 3 గేట్లను అమర్చిన దిమ్మెలు, షట్టర్లు ధ్వంసం కావడంతో నీరు వృధాగా దిగువకు వెళ్తుంది. గేట్ల మరమ్మతులకు ప్రభుత్వం 40 లక్షల రూపాయల నిధులను మంజూరు చేసింది. వేసవిలో ఎన్నికల కోడ్ కారణంగా పనులు ప్రారంభించలేదు. 15 రోజుల క్రితమే పనులు ప్రారంభించారు. ప్రస్తుతం దిమ్మె నిర్మాణ పనులు 60% పూర్తయ్యాయి. ఎలాంటి ఆటంకం లేకుండా సాగితే మరో 10 రోజుల్లో పనులు పూర్తయి గేట్లు బిగిస్తేనే కాల్వకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుంది. పోయిన సంవత్సరం ముందు చెరువు నిండటం వల్ల, ముందుగా నీళ్ళు ఇవ్వడం వల్ల వ్యవసాయం మంచిగా జరిగింది. ఈ సంవత్సరం లేట్ కావడం వల్ల నారు పోసుకొని 15 రోజులు 20 రోజులు కావచ్చింది. కాబట్టి నీళ్ళు ఇవ్వాలని కొద్దిగా టైం చెప్పలేరు. కాబట్టి మాకు రైతులు నీళ్ళ కోసం ఎదురు చూస్తారు. ఒక టైం ఇవ్వాలని కోరుతున్నాము. మరియు ఈ మూసీ రిజర్వాయర్ నీళ్ళు లేట్ కాకుండా కొద్దిగా తొందరగా ఇవ్వాలని కోరుతున్నాం. ఏటా జూలై నుంచి అక్టోబర్ నెల వరకు కురిసే వర్షాలతో మూసీ ప్రాజెక్టు నిండుతుంది. 645 అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసీ ప్రాజెక్టులో ప్రస్తుతం సుమారు 638 అడుగుల నీరు నిల్వ ఉంది. పైగా రాబోయే 2 నెలలు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రస్తుతం రిజర్వాయర్లు అందుబాటులో ఉన్న నీటిని వానాకాలం పంటల సాగుకు విడుదల చేస్తే బాగుంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. 4 ఏళ్ల నుంచి నీటిని విడుదల చేయడంతో 2 సీజన్లలో పంటలు పండించుకున్నామని, ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి వానాకాలం నీటి విడుదల షెడ్యూల్ ప్రకటన చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.